పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పీతని సత్యనారాయణ అధికారులతోటి కలిసి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూ హక్కులను దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తిప్పికొట్టిందని ఎమ్మెల్యే అంటున్నారు. సభకు ముందు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్ను సీఎం పరిశీలించిన అనంతరం సభ వేదికపైన రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు అంటున్న ఎమ్మెల్యే సత్యనారాయణ తోటి మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధాంతం పర్యటన అయితే జరుగుతుంది. ఇక్కడ సభకు అన్ని విధాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యే పీతని సత్యనారాయణ గారిని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సభ ప్రారంభంలో మన స్థానిక ఎమ్మెల్యే పీతని గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన ఏదైతే మీ భూమి మీ హక్కు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమం, భూ యజమాని యొక్క హక్కుల్ని పరీక్షించడంలో ప్రధాన భూమికి వహిస్తున్న కూటమి ప్రభుత్వం. ఈనాడు ముఖ్యమంత్రి గారు డిస్ట్రిబ్యూషన్లో వైఫల్యాలు కానీ, రైతులకి ఇంకా ఏమన్నా రైతులకి ఉండే ఇబ్బందులు కానీ తొలగించడంలో కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా కూడా స్పష్టమైన వైఖరితో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం కానీ, చెప్పిన మాట ఆచరణలో జరుగుతుందా లేదనే కార్యక్రమం కానీ జరిగే కార్యక్రమమే ఆచరణ నియోజకవర్గంలో, పశ్చిమ గోదావరి జిల్లా ఆచరణ నియోజకవర్గంలో సిద్ధాంత గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రధానంగా ఈ అంశం మీద జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఆ కార్యక్రమం రైతులు యొక్క కార్యక్రమం ప్రధానంగా గ్రామ సభ, సిద్ధాంత గ్రామ సభ. ఎవరన్నా బయట వస్తే గెస్టులుగా వస్తారు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్ప అందరూ రైతులనే పెడతా ఉన్నాం. 100% రైతులే పెడతా ఉన్నాం. రైతులు యొక్క స్పష్టమైన వైఖరిని ముఖ్యమంత్రి గారు ముఖాముఖి తెలుసుకునే కార్యక్రమం ఈనాడు సిద్ధాంత గ్రామంలో జరగబోతుంది. అది చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ ఏదో చెప్తా ఉందో వాస్తవాల నిజమా అని చెప్పడానికి ఇది ఒక చర్చా వేదిక, ఒక ప్రదర్శన కార్యక్రమం కాబోతుంది. దాంట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు మా దగ్గర వైఫల్యాలు అధికారుల వల్ల కానీ మా వల్ల కానీ వైఫల్యాలు ఉంటే సరిచేయడానికి కూడా మేము భూ హక్కుని కాపాడడానికి, భూ బకాసురులు మాత్రం కావు, భూ హక్కుని భూ యజమానికి ఇచ్చే కార్యక్రమంలో వారికి స్పష్టమైన భూమి ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయిన భూమిని రాజముద్రతో ఇస్తూ ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు రాళ్ల మీద, ఆఖరికి పట్టదారి పాస్ పుస్తకం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు లేవు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు. ఒక రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర సంబంధించిన రాజముద్రతోటి ఆ భూ యజమానికి హక్కులు ఉన్నాయి, మీ భూమి ఇది. అది కూడా ఇవాళ స్పష్టమైన జీపీఎస్ సిస్టమ్ తోటి ఏదైతే రీసర్వే అని అన్నారో ఆ రీసర్వేకి అనుకూలంగా ఈనాడు ల్యాండ్ పార్సల్ ఆర్ఎస్ నెంబర్ రివైజ్డ్ సర్వే నెంబర్స్ కాకుండా ల్యాండ్ పార్సల్ తోటి అక్కడ కొలతలతోటి, జీపీఎస్ సిస్టమ్ తోటి, పాస్బుక్లతోటి, యజమాని యొక్క ఫోటోతోటి వాళ్ళ కేవైసీ తోటి సుద్దా పాస్బుక్లు ఇస్తూ ఉన్నాం. అది ఫాల్స్ రిజిస్ట్రేషన్ కానీ భవిష్యత్తులో ఎవడో ఒకడు ఫోర్జరీ వాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికని లేని విధంగా లాకింగ్ సిస్టంలో పెడతా ఉన్నాం. అది అమలు జరగాలి, భూ యజమాని సాటిస్ఫై ఉండాలి. భవిష్యత్తులో వారి యొక్క హక్కుల్ని ఎవరో దుర్మార్గుల నుంచి కాపాడడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని సాధ్యమైనంత వరకు 199% తీసుకున్నాం. ఎక్కడన్నా టెక్నికల్గా ఫాల్ట్ ఉంటే అది వేరే విషయం, కానీ వీఆర్ మోస్ట్ సాటిస్ఫైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ విషయం అది అంటే 90% మాత్రం అంతే. మొత్తం ఇక్కడ సభకు వచ్చే వాళ్ళందరిలో కూడా 90% రైతులే ఉంటారు. రైతులకు సంబంధించి ఇక్కడ ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రైతులకు సంబంధించి పట్టిముద్రతో సహా ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పీతని సత్యనారాయణ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అంతే. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజు న్యూస్, సిద్ధాంతం నుంచి.